శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర నేటికి 4వ రోజు చేరింది. ఈ 4వ రోజు అమ్మవారు వేసే వేషమేమిటి? దీని యొక్క పరమార్థం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 4వ రోజైన శనివారం నాడు అమ్మవారు వేసే వేషం దొరవేషం. ఈ వేషాన్ని కైకాల చాకలి కులస్తులు అనువంశీకరంగా వేస్తారు. వారు తప్ప ఇతరులెవరూ ఈ వేషాన్ని వేయరు. దొరవేషంలో స్త్రీవేషం ఉండదు. కైకాల కులస్తులు దొరవేషాన్ని, చాకలి కులస్తులు మంత్రి వేషాన్ని వేస్తారు. పక్కనే తోటివాడు పాలగాడి తలను అంటే ఒక కొయ్యను చేతపట్టుకుని ఉంటారు. పూర్వం రోజుల్లో దొరవేషంలో ఉన్నవారు గుర్రాలపై ఊరేగేవారు. కానీ ఇప్పుడు వారు నడుస్తూ వెళ్తున్నారు. భటుల వేషం వారు రాజచిహ్నాలను, సురటీలను పట్టుకునుంటారు. డప్పుల వాయిద్యాలలో చూడముచ్చటగా కళాత్మకంగా ఉంటుంది ఈ దొరవేషం. ఈ వేషధారులు ఊరంతా తిరిగి పూజలందుకుంటూ ఉంటారు. తిరుమలలో వారే కాకుండా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఈ వేషాలు ధరిస్తారు. తిరుపతికి వచ్చి పురవీధుల్లో ఊరేగి గంగమ్మను పూజించుకుని వెళ్తారు. ఇంతే కాకుండా గంగమ్మ భక్తులు పౌరాణిక, జానపద, సాంఘిక వేషాలెన్నో వేస్తారు. ఈ వేషాలు చూపుర్లకు ఎంతో ఆసక్తిని, ఆశ్చర్యాన్ని, వినోదాన్ని కలిగిస్తాయి. ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు ఈ వేష సందడి ఉంటుంది. శివుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక వేషాలు, రాజు, మంత్రి, భటుడు, జ్యోతిష్యుడు, మాంత్రికుడు, పూజారి, డాక్టర్, రోగి, రౌడీ, తాగుబోతు, దొంగ, స్త్రీ వంటి సాంఘిక వేషాలు, చాకలి, కుమ్మరి, యానాది, లంబాడి వంటి జానపద వేషాలు ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఊరికే వేషమే కాకుండా దానికి తగ్గట్టు పాటలు పాడతారు. కొందరు ఈ వేషాలని ఉత్సాహంతో, మరికొందరు మొక్కుబళ్ళు చెల్లించేందుకు వేస్తారు. అందరూ చివరికి గంగమ్మను దర్శించి పూజిస్తారు. నిజమే కదా, సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తమవుతాయని గీత చెప్పింది. ఏ కార్యం సాధించాలన్నా కేవలం ఉత్సాహశక్తి ఒకటే చాలదు. ఉర్రుకలేసే ఉత్సాహాన్ని నియమంలో నడిపించి కార్యం సఫలవంతం, ఆదర్శవంతం కావడానికి ప్రజాశక్తి కూడా కావాలి. అప్పుడే జీవితం నియమపూర్వకంగా ఉంటుంది. దొర అంటే రాజు అని అర్థం. ప్రజల్ని రంజింపచేస్తూ ధర్మబద్ధంగా పాలించడం ధర్మరాజ్యం. ఇందులో దుష్ట శిక్షణ, శిష్టరక్షణ ఉంటాయి. గంగమ్మ దొరవేషంలో సంచరించి కామాంధుడైన పాలెగాన్ని హతమార్చడంలో దుష్ట శిక్షణ, జనాన్ని కాపాడటంలో శిష్టరక్షణ జరిగింది. అంతరంగ శత్రువులైన 6 మొదటిది కామమే. తక్కిన క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు కామాన్ని అనుసరిస్తూ ఉంటాయి. కామరూప శత్రువుని తప్పక జయించమని మన భగవద్గీత చెప్పింది. కామాంధుణ్ణి శాసించే శక్తియే దొర. కనుక ఇటు ప్రభు రూపంలో పరాశక్తి కాముణ్ణైన పాలగాన్ని తల నరికి చంపింది. అంటే కామాన్ని సంహరించింది. కామజయం మోక్షానికి చివరి సోపానం. తల నరకడం కోరికలను సమూలంగా నరకడమే. విశ్వమే తానై విశ్వేశ్వరి ఏ రూపం ధరించినా అది లోక కళ్యాణం కోసమే తప్ప అందులో స్వార్థం ఉండదు. వేషంలో ఉన్న పాలగాడి తల నరకటం కామంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించే వారి అహం అనచడం కోసమే. జగన్మాత అయిన గంగమ్మ ఈ 4వ రోజు దొరవేషం ధరించడంలో ఉన్న అంతరార్థం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు శ్రీవారి శేషవస్త్ర బహుకృతి శనివారం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడికి గంగమ్మ చెల్లెలు కదా. కనుక గంగమ్మ జాతర సందర్భంగా సారెగా శేషవస్త్రాలు, పసుపు, కుంకుమ, గంప, చేట, మున్నగు మంగళ ద్రవ్యాలు శ్రీవారి తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం అందజేస్తారు. కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నుండి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అధ్యక్షులు స్వీకరిస్తారు. ఈ మంగళసారె ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను, సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి.